రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్లో FSSAIకి సంబంధించిన సర్టిఫికేట్ డిస్ప్లే చేయకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కృతంగా రెస్టారెంట్లో FSSAI లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే రెస్టో బార్లో ఎక్స్పైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండడం, సిబ్బంది తిను పదార్థాలను తయారు చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడం గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. రైట్, కేఎఫ్సీ కృతంగా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కేఎఫ్సీ కృతంగా రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులైతే నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. సోమాజిగూడలోని కేఎఫ్సీ అలాగే వెస్ట్ బజార్ కృతంగా రెస్టారెంట్ లో ఏకకాలంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఈ దాడులు నిర్వహించిన సందర్భంగా సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్ లో FSSAIకి సంబంధించిన సర్టిఫికెట్లు డిస్ప్లే చేయకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే కృతంగా రెస్టారెంట్ లో కూడా FSSAI లైసెన్స్ సంబంధించి లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు కూడా అధికారులు అయితే కనుక్కున్నారు. అలాగే రెస్టో బజార్ లో కూడా ఏదైతే అధికారులు ఏదైతే ఫుడ్ సంబంధించిన పదార్థాలను కూడా వాటికి ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టారు. సిబ్బంది తినే పదార్థాలను తయారు చేయడంలో కూడా సరైన సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడంతో అధికారులు వాటిని అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రెస్టారెంట్ లోని నాణ్యమైన ఫుడ్ సప్లై చేయట్లేదంటూ కూడా వచ్చిన కొన్ని ఫిర్యాదుల మేరకు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ముఖ్యంగా కేఎఫ్సీ, రెస్ట్ బజార్ అలాగే కృతంగా రెస్టారెంట్లు అయితే ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ కి సంబంధించిన సర్టిఫికెట్లు డిస్ప్లే కావచ్చు, లేదంటే నాణ్యతమైన ఫుడ్ కు సంబంధించిన సేఫ్టీకి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్న అధికారులు అయితే తనిఖీ అయితే చేశారు. సో ఏదైతే ఈ రెస్టారెంట్ లోని ఫుడ్ సేఫ్టీ లేనందున ప్రస్తుతం వీటిని అయితే సీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.